టాలీవుడ్‌లో యంగ్ హీరోలను మించిన క్రేజ్‌తో దూసుకెళ్తున్నారు సీనియర్ హీరోలు. 'వెంకీ మామ' అయితే వరుస విజయాలతో తగ్గేదే లేదంటున్నారు. వరుస హిట్స్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్, ఆయన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఉన్న అంచనాలు ఇవన్నీ వెంకటేష్ మార్కెట్‌ని ఓ రేంజ్‌లో పెంచేశాయి. అందుకే లెక్క డబుల్ చేయండమ్మా అంటున్నారు వెంకటేష్. టాలీవుడ్‌లో పక్కా ఫ్యామిలీ హీరో అనగానే విక్టరీ వెంకటేష్ పేరు వినిపిస్తుంది. రామానాయుడు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోగా నిలదొక్కుకునేందుకు కొంత సమయం పట్టింది. ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా వరుసగా సక్సెస్‌లు చూసిన వెంకటేష్ జనరేషన్ మారేసరికి ఓ అడుగు వెనక్కి వేయాల్సి వచ్చింది. ఇక అంతే, లుక్ మారిపోయింది, ఏజ్ పెరిగింది. ఇక వెంకీ కెరియర్ కష్టమే అనే ప్రచారాలు చేశారు. పైగా ఇండస్ట్రీలో ఆ నలుగురు అని చెప్పుకునే చిరు, బాలయ్య, నాగ వెంకీలో వెంకటేష్ మూవీకి తక్కువ కలెక్షన్లు వస్తాయనే టాక్ కూడా ఉంది. కానీ ఆ అంచనాలను తలకిందులు చేసి ప్రచారాలకు చెక్ పెడుతూ దూసుకొచ్చారు వెంకీ మామ. F2తో వెంకీస్ బ్యాక్ అనిపించుకున్నారు. గత ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ పొంగల్ అనిపించుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మనశంకర వరప్రసాద్ గారితో గెస్ట్ రోల్లో ఎరగదీసేశారు. మూవీ సక్సెస్ లో వెంకీకి కూడా భాగం ఉందనే చెప్పుకోవాలి. వరుస హిట్స్ తో పాటు ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ భారీ అంచనాల మధ్య వస్తున్నవే. అందుకే రెమ్యునరేషన్ పెంచేందుకు ఇదే సరైన టైం అని ఫిక్స్ అయ్యారట. ఇప్పటి వరకు ఒక్కో సినిమాకు 10 కోట్లు తీసుకునే వెంకటేష్ ఇకపై 20 కోట్లు ఛార్జ్ చేస్తున్నారని టాక్. అంటే డబుల్ అన్నమాట. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు 10 కోట్ల పారితోషికం తీసుకున్నారని టాక్. ఇక రీసెంట్ గా గెస్ట్ రోల్ చేసిన మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ కోసం 9 కోట్లు ఛార్జ్ చేశారని సమాచారం. ఈ రెండు మూవీస్ ఒకదాని మించి మరొకటి సక్సెస్. పైగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి వెంకటేష్ స్క్రీన్ షేర్ పై చేసిన అల్లరి అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపాడేసింది. మెగాస్టార్ రేంజ్ అంటే ఇది అని చూపిస్తే వెంకీ మామ ఎప్పటికీ తగ్గేదేలే అనిపించింది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆదర్శ కుటుంబం మూవీ చేస్తున్నారు. వెంకీ త్రివిక్రమ్ కాంబో అంటే అనిల్ రావిపూడి మూవీని మించుంటుందని ముందే ఫిక్స్ అయ్యారు ప్రేక్షకులు. ఈ సినిమా కోసం వెంకటేష్ 20 కోట్లు తీసుకుంటున్నట్లుగా టాక్. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యారు. అంటే ఈ 2 హిట్లు గ్యారంటీ. అందుకే మరి రెమ్యునరేషన్ డబుల్ చేశారు వెంకీ. కెరియర్లో జోరు తగ్గాల్సిన టైంలో రెమ్యునరేషన్ డబుల్ చేసి దూసుకెళ్తున్నారంటే అట్లుంటుంది టాలీవుడ్ సీనియర్ల జోరు.